ఓకే. శేఖర్ గారు, మరి ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారు? మరి వాళ్ళ ఓటింగ్ రిజల్ట్స్ ఉంటాయి గదా! అంటే ఇప్పటి వరకు ఆడిన ఆటను బట్టి వీళ్ళకి ఇలా ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది అనుకుంటాం కాబట్టి, సో ఎవరు డేంజర్ జోన్‌లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? అంటే మనకి ఈ వారం నామినేషన్స్ చూస్తే గనక ఈ 10 వారాల వరకు మనకి నామినేషన్స్ వాళ్ళ గేమ్‌ని బట్టి దాన్ని బట్టి మనకి జరుగుతుంటాయి. కానీ ఎప్పుడైతే మనకి 11వ వారం ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న క్రేజ్ అంటే ఇంకా 10 వారాలతోటే వాళ్ళు ఎంత క్రేజ్ సంపాదించుకోవాలో, ఎంత ఓటింగ్ సంపాదించుకోవాలో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఏంటంటే అదే కంటిన్యూ అవుతుంటుంది. అంటే మనకు అక్కడికే మనకి ఎవరు విన్నర్ అవ్వచ్చు, ఎవరు టాప్ 5లో ఉండొచ్చు, ఎవరు ఎలిమినేట్ అయిపోవచ్చు, ఇదంటే మనకి క్లారిటీగా ఒక పిక్చర్ కనిపించేది. కానీ ఈ సీజన్లో 11వ వారం తర్వాతే అసలు గేమ్ స్టార్ట్ అయిందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే మొన్నటి వరకు ఈ కన్నడ బ్యాచ్కి సంబంధించి లేదంటే తెలుగులో బ్యాచ్లు ఉన్న ఈ బ్యాచ్కి సంబంధించి కొంత డౌట్ ఉండేది. అంటే కాసేపు ప్రేరణ అలా మాట్లాడి, కాసేపు ఇలా మాట్లాడి ఇలా. కానీ నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత మనం ఏదైతే ఈ 11వ వారం నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ నామినేషన్స్లో వాళ్ళు డైరెక్ట్ అయిపోయారు. ఇంకా ఉంటే మన కన్నడ వాళ్ళే ఉండాలి, వీళ్ళంతా వెళ్ళిపోవాలి అనే ఇండికేషన్ అయితే డైరెక్ట్గానే ఇచ్చేశారు. ఎటొచ్చి నిన్న విష్ణుప్రియ కూడా మీ తెలుగు వాళ్ళు ఎవరైతే నాకు ఓట్లు వేస్తున్నారో మీరు నాకేసినా నేను మళ్ళీ ఆ టైటిల్ దాన్ని అనవసరం, నేను ఆడేదే పృథ్వీ కోసం, సో మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నా అని చెప్పేసి నిన్న చెప్పేసింది ఆమె నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత. సో నిన్న ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తోటి నెక్స్ట్ వీళ్ళు నిన్న ఏదైతే నబీల్ లాంటి ఫినాలేకి వెళ్లకుండా మనం అడ్డుకోవాలి అని మన గ్రూప్లో అంటే వీళ్ళ 5 ఈ కన్నడ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూర్చుని మనకి వెళ్తే మనం వెళ్ళాలి, వాళ్ళని వెళ్ళకూడదు అని అనటం వల్ల నిన్నటి వరకు కూడా తెలుగు ఆడియన్స్లోని కూడా వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కనిపించారు మనకి. ఎందుకనంటే ఇది మనకి అంతా ఒకటే, ఈ భాషదేమున్నది, వాళ్ళు మన తెలుగులో ఉన్నారు ఇలాగే అనిపించింది. తెలుగులో మాత్రం గ్రూపులు లేవా, ఇప్పుడు అవినాష్ రోహిణి నామినేట్ చేస్తున్నా లేదంటే టేస్టీ తేజ్ నామినేట్ ఇలా కూడా అనిపించింది. కానీ నిన్న ఏంటంటే కరెక్ట్గా అసలు వీళ్ళు ఎవరు ఉండకూడదు, ఉంటే మనమే ఉండాలి అనే అభిప్రాయం ఏంటంటే నిఖిల్ కావచ్చు, లేదనంటే పృథ్వీ కావచ్చు, నిన్న యష్మి గౌడ్ అయితే డైరెక్ట్గానే చెప్పింది. అంటే మనం ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని పంపించాలి, మనం అసలు నామినేషన్ పాయింట్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరు ఎలిమినేట్ పంపించాలి, హౌస్ నుంచి ఎవరిని పంపించేయాలి అని చెప్పేసి ఈ దండుపాలెం బ్యాచ్ లాగా మొత్తం అందరూ కూర్చుని ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఓట్లేసి వల్ల కూడా కొంచెం ఆలోచన వస్తుండే కదా. సో ఈ ఆలోచనతోటి అసలు టాప్ 5 రేస్లోకి లేని టేస్టీ తేజ్ అని 2 వారాల్లో ఈ శనివారం ఎపిసోడ్ తర్వాత నుంచి అతన్ని నిజంగానే మనం చూస్తే కనుక అసలు టేస్టీ తేజ టాప్ 5లోకి వస్తే అవినాష్ కానీ ఇలాంటి వాళ్ళంతా టాప్ 5లో ఉంటారా, అసలు ఆప్షనే అవకాశమే లేదు అన్నట్టుగానే అనిపించింది. ఎప్పుడైతే ఈ బ్యాచ్ అంతా ఈ కుట్రలు చేయటము లేదంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని అసలు వెళ్ళనివ్వకూడదు అంటే నాకు తెలిసే వాళ్ళు నిన్న మాట్లాడుకున్న మాటలను బట్టి చూస్తుంటే మనం మొదటి నుంచి ఉంటున్నాము, వాళ్ళని ఎందుకు రావాలి, వైల్డ్ కార్డ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు, టాప్ 5లో ఉండడానికి వీల్లేదు, వాళ్ళతో ఉంటున్నాడు కాబట్టి నబీల్ కూడా ఉండడానికి వీల్లేదు. నబీల్ మొదటి నుంచి ఉన్నాడు కదా. అంటే ఎప్పుడైతే ఎవిక్షన్ షీల్డ్ అతనికి వచ్చిందో నేను నిఖిల్ అంటున్నాడు అసలు మీరు కనుక అతన్ని నామినేషన్ మీరు వేయకపోతే అతని దగ్గర నామినేషన్ షీల్డ్ ఉంది. ముందు యష్మి కూడా అతను నామినేషన్ షీల్డ్ ఎట్టి పరిస్థితుల్లో వాడించేటట్టు చెయ్యాలి, నెక్స్ట్ వీక్ పంపించేసేయాలి. అంటే వీళ్ళే అంటే ముందు ఫిక్స్ ఇంకా మనకి ఇలాగా ఆల్రెడీ మన బిగ్ బాస్ టీము మనకి ఇన్ని వారాలని ఏదన్నా అగ్రిమెంట్ కానీ ఉన్నదో లేదు ఏంటో అంటే మనం ఎలాగా ఫిక్స్, మనం ఇక్కడ ఉండటం ఫిక్స్. వీకెండ్లో మనం ఎన్ని అదవేశాలు వేసినా, ఎన్ని పనులు చేసినా, ఎన్ని మిస్టేక్లు చేసినా ఫౌల్ కానీ ఏమన్నారు మనల్ని. సో మనం ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఎలా బయటికి గెంటాలి అనే దాని మీదే ఉండిపోయారు అనేది క్లియర్గా నిన్న దాంతో తేలిపోయింది. సో కానీ ఓట్లేసే వాళ్ళు ఉంటారు అని అంటే మళ్ళీ ఆ ఓట్లు మళ్ళీ ఎలాగా అది అసలు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే మనకి ఈ వారం 11వ వారంలో నామినేషన్స్లో ఉన్న వాళ్ళు విష్ణుప్రియ, అవినాష్, పృథ్వీ, టేస్టీ తేజ, యష్మి గౌడ, గౌతమ్ ఈ 6 నామినేషన్స్లో ఉన్నారు. సో మనం ఇక్కడ చూస్తే టేస్టీ తేజకి సంబంధించి అతనికి శిక్ష చేసినా కూడా ప్రేక్షకులు ఏందని అంటే అతన్ని నిజంగా తప్పు చేయలేదు అనేది
ఉన్నది కాబట్టి అతను అనూహ్యంగా ఎక్కడో టాప్ 5లో ఉండడం అనేది ఈ వారంలో మళ్ళీ సెకండ్లోకి వచ్చేసాడు ఓటింగ్లో. మనం చూస్తే కనుక ఇప్పుడు గౌతమ్ లాస్ట్ వీక్ నుంచి 2 వారాలుగా అతను వరుసగా నామినేషన్స్లోకి వస్తున్నాడు అని అంటే మనం ఇక్కడ విన్నర్ రేస్లో ముందుండటానికి ఎవరైతే ఆ రేస్లో ఉన్నారో వాళ్ళు వరుసగా నామినేట్ అవుతుంటారు, నామినేషన్స్లో ఫస్ట్ వెళ్తుంటారు. అలా మనం కనుక చూస్తుంటే గౌతమ్ వరుసగా నామినేట్ అవుతూనే ఉన్నాడు. 2 వారాలుగా 3 వారాలు ఎలాగైతే అతను టాప్లో ఉంటున్నాడో ఈ వారం కూడా ఈ 11వ వారంలో కూడా గౌతమ్ 26% ఓటింగ్, అంటే మనం కొన్ని అన్అఫీషియల్ పోల్స్లో చూస్తే కనుక అతనికి మొత్తం ఓవరాల్గా ఉన్న ఓటింగ్లో 26%. లాస్ట్ 2 వారాలు 3 వారాల్లో కూడా అతనికి దాదాపు అదే పర్సంటేజ్ తోటే అతను ఉంది. ఒక వారం అయితే 32 ఎంత కూడా వచ్చింది అతనికి. సో ఈ వారంలో అయితే అతను చూస్తే కనుక మనకి 26%, దాదాపు 26% గౌతమ్ టాప్ ఉన్నాడు. ఇక టేస్టీ తేజ చూస్తుంటే ఈ 2 వారాల్లో అతను ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేశాడు అని అనడానికి ఎక్కడో 5th పొజిషన్లోనే 6th పొజిషన్లోనే ఎలిమినేషన్లోనే ఉండాల్సిన టేస్టీ తేజని మన ధర్మప్రభువు నాగార్జున గారి దయతో ఆయన తీసుకొచ్చి టాప్ 2లోకి వచ్చేసాడు. ఇప్పుడు అతనికి 21 వరకు అతనికి ఓటింగ్ పడుతుంది, 21% వరకు అతను ఓటింగ్లో పడుతుంది. అతను 2nd పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఈ నిన్న ఆ గేమ్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అసలు అవినాష్ కానీ టేస్టీ తేజ కానీ టాప్ 5లో ఉండరు అన్నది అసలు ఛాన్సే లేదు అని అనుకున్నా. ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ అని ఎవరనంటే ఇప్పుడు గౌతమ్ మళ్ళీ రావటము, ముందు నుంచి ఉన్న వాళ్ళు నబీలు, నిఖిలు, ప్రేరణ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది, వాళ్ళకు కూడా మనం టాప్ 5లో ఉంటాము అనేది వాళ్ళకి కూడా లేదు. ఎందుకనంటే తను కూడా చెప్పింది మనకి, అవినాష్ మన కమిడియన్స్ గానే రోహిణి అన్నది మన ఎంటర్టైనర్ గానే చూస్తుంటారు, మనకు అంత సీన్ లేదు అబ్బాయి అన్నట్టుగానే. అది కూడా 100% నిజమే. అది ఎప్పుడు కూడా కమిడియన్స్ సినిమాల్లో ఎలాగైతే ఆదరణ వాళ్ళ కమిడియన్స్ గానే చూస్తారు, వాళ్ళు మళ్ళీ హీరోగా వచ్చారని అంటే మళ్ళీ వాళ్ళకి ఫ్లాప్లే. సో ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు మనకి జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా హీరోలుగా సినిమాలు తీశారు, ఒక్కడో కూడా అక్కడ నిలబడింది లేదు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ స్కిట్ చేసానికి ఆహా ఓహో అని చెప్పేసి కామెంట్లు పెడతారు, అదే సినిమా చూస్తే ఎవడో చూడట్లేదు. సో కమిడియన్స్ని ఎంతవరకు చూడాలో అంతవరకు ఏం చూస్తారు, అతను హీరోని అయితే చేయరు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వీళ్ళకైతే క్లారిటీ ఉంది, కానీ వీళ్ళని కంత్రి గేమ్ వల్ల అవినాష్ మళ్ళా 3rd పొజిషన్లోకి వచ్చాడు ఈ వారం చూస్తున్నట్టు. అంటే మనకి ఓటింగ్ రిజల్ట్ నామినేషన్ ముందు వరకు అసలు అవినాష్ రేసులో ఉన్నాడు. అవినాష్ని చూస్తే కనుక మనకి 19 to 18% ఓటింగ్ తోటి అతను మళ్ళా టాప్ 3లోకి వచ్చాడు. ఇక్కడ చూస్తే మళ్ళా పృథ్వీ మళ్ళా 11% ఓటింగ్తో 4th పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ యష్మి గౌడ 9% ఓటింగ్తో ఉంటే విష్ణుశ్రీ 8% ఓటింగ్, కొంచెం 8, 9 అలాగా కొంచెం అతనికి ఏమో 11%, కొన్ని అఫీషియల్ పోల్స్లో 11 వస్తున్నాయి, అటు ఇటు తేడాగా ఉన్నాయి. అయితే మనం ఇక్కడ చూస్తే మొత్తం ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అని చూస్తే గౌతమ్ ఉన్నాడు ఫస్ట్లోని, ఆ తర్వాత టేస్టీ తేజ్ ఉన్నాడు, ఆ తర్వాత 3వ స్థానంలో అవినాష్ ఉన్నాడు, తర్వాత 4వ స్థానంలోనేమో పృథ్వీ ఉన్నాడు, 5వ స్థానంలోనేమో యష్మి గౌడ ఉంది, 6వ స్థానంలో ఇక్కడ చూస్తే కనుక మనకి విష్ణుప్రియ ఉంది. అంటే ఇక్కడ మనకి లీస్ట్లో యష్మికి ఉన్న ఈ 6గురిలో యష్మి గౌడ లీస్ట్లో ఉంది. యాక్చువల్గా లాస్ట్ వారం కూడా ఆమె దాదాపు ఎలిమినేషన్ వరకు వెళ్ళింది, హరితేజ్ ఎలిమినేట్ అయ్యింది, ఈమె సేవ్ అయింది. ఇప్పుడు చూస్తే కనుక యష్మి గౌడ లీస్ట్ ఓటింగ్లో ఈ వారం చూస్తే కనుక లీస్ట్ ఓటింగ్లో ఉన్నది. అయితే విష్ణుప్రియ ఎప్పుడు మనకి నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో ఉండాల్సిన విష్ణుప్రియ లాస్ట్కి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనకి విష్ణుప్రియ యష్మి గౌడ వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే విష్ణుప్రియ మనకి చూస్తే కనుక నిన్న క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే మా విష్ణుప్రియ అమ్మాయి కళాంబతల్ని ముద్దు బిడ్డ అని చెప్పేసి నాగార్జున ఎలాగైతే లేపుతున్నారో, మీరు ఎంత లేపినా సరే, మీరు ఎంత గింజుకుని ఓట్లు వేసినా సరే, నేను మాత్రం పృథ్వీ కోసమే ఆడతాను అని చెప్పేసి ఆమె అతనితో దగ్గర అయిన తొలి వారం నుంచి చెప్తుంది, 2వ వారం చెప్పింది, 3వ వారం చెప్తుంది, చెప్పుకుంటూనే వచ్చింది. నిన్న కూడా క్లారిటీ ఇచ్చేసింది ఆమె. మళ్ళీ చెప్తున్నా మీకు, నా ఫస్ట్ ప్రియారిటీ పృథ్వీనే అని చెప్పేసి అని అన్నది. ఇంకా ఆమె అంత సిగ్గు విడిచి చెప్పినప్పుడు పోనీ అతనేమో నిజంగానే ఒకవేళ నిజంగా విష్ణుప్రియ పృథ్వీని నిజంగానే లవ్ చేస్తుందని అనుకుందాం.
ఈమె అభిప్రాయానికి నిజంగా పృథ్వీ విలువ ఇచ్చి వాళ్ళిద్దరికి కనుక చూస్తున్న ఆమె విలువ ఇచ్చినట్టయితే పృథ్వీ కోసం ఈమె ఆడుతుంది, అతను ఇష్టపడుతుంది, అతని కోసం ఏమైనా చేయాలి అని అనుకుంటుంది కాబట్టి ఈమె ఎంతో కొంత ఈమెను సపోర్ట్ చేసే అవకాశం ఉండేది, ఛాన్స్ కనిపించేది. కానీ అది కుక్కకంటే హీనంగా చూసినట్టు మాట్లాడుతున్నాడు ఆమెను. మరి సందర్భం వచ్చినప్పుడు అసలు చేయించుకుని పనులన్నీ చేయించుకుంటున్నాడు, సందర్భం వచ్చినప్పుడు అసలు నువ్వెంత నా ముందు అసలు నువ్వెంత అన్నట్టుగా. కానీ ఈమె ఎందుకు అతని కోసం తప్పించిపోతుందో, అతను ఎందుకంత అంటే ఎప్పుడు మనం ఇంతకు ముందని కూడా అసలు జీవితంలో మగాన్ని చూడలేనట్టుగానే అతని కోసం ఎందుకు అంత తప్పించిపోతుందో అర్థం కాని పరిస్థితి. నిన్న కూడా 11వ వారం వచ్చేసింది అని అంటే నాకు విన్నర్ రేస్లో ఉండాలని లేదురా బాబు, నాకు పృథ్వీతోటే ఉండాలని అనిపిస్తుంది అనే విషయం నేను క్లియర్గా చెప్పేసింది. దానికి పర్యవసానమే ఆమె ఈరోజు లీస్ట్లో ఓటింగ్లో ఉండటం. అంటే ఒక మాట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని అనడానికి ఈ ఓటింగే మనకి చూస్తే ఇప్పుడు కనుక మనం చూస్తే కనుక మరి వరుసగా ఎలిమినేట్ అయిపోయింది అంటే మనకి ఈ వారం ఇప్పుడు మన అన్అఫీషియల్ పోల్స్లో చూస్తుంటే యష్మి గౌడ డేంజర్ జోన్లో ఉంది, ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. విష్ణుప్రియ కూడా నిన్న విషయంలో క్లారిటీ ఇచ్చేసింది, మీరు నాకు ఓట్లు వేస్తున్నారు కానీ నాకు అనవసరం మీరు నాకు ఓట్లు వేయటం అన్నట్టుగానే చెప్పేసింది. కాబట్టి ఆమె నేను పృథ్వీ కోసమే ఆడుతున్నా, పృథ్వీ నా ప్రియారిటీ అని చెప్పేసింది. కాబట్టి ఇంకా ఆమెకు ఓట్లేసి వాళ్ళు కూడా ఈవెన్ మనం ఎంత సపోర్ట్ చేసి రేపు పొద్దున చెల్లో ఎవరన్నా వచ్చి కూడా నువ్వు ఆటను సరి చేసుకుని నీ బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పేసి ఈమె తిరిగి రివర్స్లో అనొచ్చు. ఎందుకనంటే నాగార్జున అయితే ఆమెని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు అంతే. నువ్వు ఇలా మొదట్లోనే కనుక ఆమె అన్నప్పుడు అసలు నువ్వు ఎవరి కోసం వచ్చావు నువ్వు అని అన్నప్పుడు ఈ రోజు విన్నర్ రేసులో విష్ణుప్రియ ఉండేది, టాప్ 5లో ఉండేది. విన్నర్ రేసులో కూడా విష్ణుప్రియ మనం ప్రతిసారి అబ్బాయిలే గెలుస్తున్నారు ఈసారి అమ్మాయి గెలవాలి అనే కోరిక విష్ణుప్రియతో నిజమయ్యే ఛాన్స్ అయితే ఉండేది స్టార్టింగ్ లో. ఎందుకంటే ఆమె నామినేషన్స్ లో వచ్చినప్పుడు కూడా ఓట్లేసిన వాళ్ళందరూ అలాగే ఈమె కనీసం ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ఆడుతుంది, నెక్స్ట్ వారం కాకపోతే తర్వాత వారం ఆడుతుందేమో అని చెప్పేసి ఆమె నామినేషన్లో ఉన్న ప్రతిసారి కూడా సేవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆమె క్లియర్గా చెప్పింది, నేను పృథ్వీ కోసమే ఉంటా, పృథ్వీ కోసమే బతుకుతా, పృథ్వీ కోసమే తింటా, పృథ్వీ కోసమే ఉంటా అని చెప్పేసి క్లియర్గా వెళ్ళేటప్పుడు ఏమన్నా పృథ్వీ కోసమే ఆడు అని చెప్పి పంపించారు. ఉంటుంది అది వెళ్ళినప్పుడు ఉంటుంది, కానీ నువ్వు నటించు అనే చెప్పగలరు. కానీ నువ్వు ఎంత మరి పరకాయ ప్రవేశం చేసి జీవించేసేయి దాంట్లో నుంచి అసలు బయటికి రావద్దు అని అంటే ఎవరైనా కూడా ఒక డైరెక్టర్ అయి ఉన్నాడు బిగ్ బాస్ పక్కన, ఒక డైరెక్టర్ అమ్మ ఇలా యాక్ట్ చెయ్యి అని అంటారు, కత్తిచ్చి నరుకో అని చెప్పి చెప్తుంటాడు. ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను కత్తితో ఎవరు పడతాను నరుక్కుంటూ పోతాను అని అంటే పాత్రలో నేను బయటికి రాను, ఇంకా అందులోనే ఉండిపోతాను అని చెప్పేసి దాన్ని ఏమన్నా ఒక పిచ్చి అన్నట్టుగానే ఉన్నది. ఆ పిచ్చిలో ఉండిపోయింది. కాబట్టి ఇంకా ఆమె ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏందో ఈ కథ అంటే అతనైతే క్లారిటీగానే ఉన్నాడు, ఇలాంటివి ఏమీ లేవు, నువ్వు బయటికి బిగ్ బాస్లో ఒకరినొకరు ఇంకా మనం ఉండి కలిసి బతకలేము అనే డీప్గా ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అయిపోయింది ఎవరిదారు వాళ్ళే. అంటే విష్ణుప్రియకి సంబంధించి ఆమె తన పతనాన్ని తనే నిర్ణయించుకోబోతుంది కూడా నెక్స్ట్ సీజన్లో. సో అది కనుక చూస్తే కనుక మనకి ఆమె క్లారిటీగా ఉన్నది. సో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకనంటే ఇక్కడ మళ్ళీ ఎలిమినేషన్కి సంబంధించి చేస్తారా చేయరా, ఎందుకనంటే ఇప్పుడు మొత్తం మన ఈ 11 వారాల్లో కనుక మనకు చూస్తుంటే మొత్తం వరుసగా 12 మంది ఎలిమినేట్ అవుతున్నాడు. 12 మంది తెలుగు వాళ్ళే. మనకి ఆదిత్య మరాఠీ నుంచి వచ్చినా కానీ తెలుగు హీరోగానే గుర్తింపు ఉన్నది. కాబట్టి మొత్తం ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. కన్నడ వాళ్ళు మాత్రం టచ్ చేయలేదు, కదిలించలేదు. కన్నడ కంచుకోటని టచ్ కూడా చేయలేకపోతున్నారు. సో ఆ టచ్ కూడా చేయలేనప్పుడు ఇప్పుడు విష్ణుప్రియ కూడా మన పృథ్వీలో అర్ధభాగం కాబట్టి ఆమెను మళ్ళా ముందు మళ్ళీ ఏమన్నా ట్రాక్లు మళ్ళీ టీఆర్పీ ఏమైనా తగ్గిపోతున్నాడు, మళ్ళీ వీళ్ళిద్దరిని మళ్ళీ ఏ రూమ్లోన్నా వేసి మళ్ళీ ఏదన్నా చేయండిరా బాబా అని చెప్పేసి ఏమన్నా ఎందుకంటే వీళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి అతను రెడీగా లేకపోతే ఈమె రెడీగానే ఉన్నది. కాబట్టి ఏమైనా జరగవచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకి కంటెంట్ పరంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక విష్ణుప్రియని ఎలిమినేషన్ అని అంటే వీళ్ళిద్దరిలో మనకి యష్మి గౌడ విష్ణుప్రియలోని ఎవరు డేంజర్ అని అంటే లాస్ట్ వీకే మనకు తెలిసింది సచ్చి చెడి సేవ్ అయింది అనేది మనకు క్లియర్ అయింది. ఇంక ఈ నామినేషన్స్ తోటి ఇంకా యష్మి గౌడని అంతా కూడా మనకి అంతకు ముందు ఎలాగైతే మనకి చీకొట్టారో అదే క్లియర్గా కనిపించింది. ఎప్పుడైతే మనమైతే ప్రాంతీయ భేదం ఉండకూడదు, అంత ఆల్ ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి ఎలాగైతే మన తెలుగు ఆడియన్స్ అదే దృష్టితో ఆలోచిస్తుంటారు, మన వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఉన్నది అని చెప్పేసి
వాళ్ళు ఎంత కన్నడ గ్రూప్ గేమ్ ఆడినా కూడా అందరూ సపోర్ట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు నిఖిల్ కూడా ఓటింగ్ పడుతుందని అంటే ప్రాంతీయ భేదం తెలుగు వాళ్ళు లేదు మన అని అనుకున్నారు కాబట్టి. కానీ అక్కడ వాళ్ళు క్లియర్గా మేము ఒకటే, మీరు మాకెందుకు జన తెలుగు పిచ్చోళ్ళు చేస్తున్నారు అక్కడ. ఇక్కడ ఈ డిస్కషన్ తర్వాత కూడా తెలుగు వాళ్ళు కొంచెం పర్సనల్ గా తీసుకొని ఉంటది. అంటే ఎందుకనంటే అక్కడంతా వాళ్ళు క్లియర్ గా ఉన్న పోనీ అది వాళ్ళు చేసేది తప్పు అని చెప్పేవాడు కూడా లేడు అక్కడ. ఈయన కూడా తెలుగు అతనే కదా, అదే ఆ విధంగా కూడా తప్పు చేస్తున్నారని తప్పు చెప్తే అది కూడా లేదు. కాబట్టి ఇలా కొంత ఇదంతా కూడా ఈ వారం జరిగిన దాని మీద కూడా వాళ్ళ ఓటింగ్ మీద ఇంపాక్ట్ పడింది. కాబట్టి విష్ణుప్రియ లీస్ట్ ఓటింగ్ లోకి వచ్చింది. సో ఆ లెక్కను చూస్తే కనుక మనకి యష్మి గౌడ రూపంలో మనకి నెక్స్ట్ ఇంకా మనకి కర్ణాటక టికెట్ బుక్ అయినట్టే లెక్క. మరి కాకపోతే ఆ టికెట్ ఎక్కించాలా లేదా అనేది బిగ్ బాస్ వాళ్ళు నెక్స్ట్ మన వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి అది ఓటింగ్ ప్రకారం చూస్తే ఇలా ఉంటుంది. మరి వాళ్ళది ఈ రికమెండేషన్లు అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారం చూసి మళ్ళీ ఈ లవ్ ట్రాక్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనం ఉంటే మనమే టాప్ 5లో ఉండాలి, మొత్తం వీళ్ళందరినీ బయటకు పంపేయాలి అని చెప్పేసి వాళ్ళైతే ఈ 5గురు అయితే ఫిక్స్ అయి ఉన్నారు. సో బిగ్ బాస్ టీం కూడా అదే అభిప్రాయంతో ఉంటే కనుక మళ్ళీ వచ్చే వారం తెలుగు వాళ్ళే బలి. సో మళ్ళీ యష్మి కూడా టచ్ చేయరు, మిగతా పృథ్వీని టచ్ చేయరు, విష్ణుప్రియని టచ్ చేయరు. ఇంకా మిగతా వాళ్ళు ఎలాగూ గౌతమ్ టేస్టీ తేజ ఎలాగూ ఓటింగ్లో ఉన్నారు కాబట్టి మరీ చీ అంటారు అని చెప్పేసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. లేదా అలా ఆలోచనలో చూస్తే కనుక ఏ అవినాష్ను పంపించేసినా ఆచారం. ఎందుకనంటే ఇంక ఉన్న వాళ్ళు టేస్టీ తేజ కొంచెం వచ్చింది కాబట్టి ఏ టేస్టీ తేజనో లేదంటే అవినాష్నో లేదంటే గౌతమ్ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్న పనే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు శేఖర్ భాషను ఎలా పంపించారో చూసాము, మణికంఠను ఎలా పంపించారో చూసాము, గంగావని అవసరం తీరాక ఎలా పంపించేసారో చూసాము. సో వాళ్ళు ఉంచాలి అని అనుకుంటే ఉంచుతారు, లేదని అంటే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. లేదు ఓటింగ్ ప్రకారం ఇలా ఉన్నది ఇలా జరిగింది కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం యష్మి గౌడ కానీ విష్ణుప్రియ కానీ ఎలిమినేట్ అవ్వచ్చు. సో మొత్తానికి అయితే సరే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ బిగ్ బాస్ పెట్టుకోకుండా ఉంటే ఓకే ఒక కన్నడ బ్యాచ్ అంటే మనం అంటే ఈ సీజన్ మొత్తం కూడా ఈ ఎలిమినేషన్ కి సంబంధించి అన్ని అనుమానంగానే ఉంటున్నాయి అన్ని కూడా. అంటే ప్రతి సీజన్ లో ఒక వారం కాకపోతే ఒక వారం, ఒక వారం కాకపోతే ఒక వారం అది నిజానికి దగ్గరగా ఉండేది సీజన్ లో. ఈ సీజన్ లో నిజాన్ని తెలిసింది ప్రేక్షకులకి అని డైరెక్ట్ గానే చేసేస్తున్నారు అన్నట్టుగా. సో మొత్తానికైతే అదే మనం అనుకున్నట్లు కన్నడ అమ్మాయి కానీ లేకపోతే హాఫ్ కన్నడ అమ్మాయి కానీ ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. అంటే ఇంకా 4 days ఆట ఉంది కాబట్టి సో మేబీ ఏదైనా మారొచ్చు కదా, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.